అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బి మహేంద్రగిరి, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, మహేంద్ర హాస్పిటల్స్, విజయనగరం. ఈరోజు చిన్న టాపిక్‌తో మీ దగ్గరికి రావడం జరిగిందండి. యువర్ గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. అంటే మీ తాలూకా జీర్ణాశయం అంటే జీర్ణ వ్యవస్థే మీ తాలూకా సెకండ్ బ్రెయిన్ కింద సైన్స్ చెబుతుందండి. ఎలా అంటే మీ గట్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇట్ ఇంపాక్ట్ ఆన్ బ్రెయిన్. ఇండైజెషన్స్ వచ్చినా, మోషన్‌లో చేంజెస్ వచ్చినా, మోషన్ పాస్ చేస్తున్నప్పుడు చేంజెస్ వచ్చినా, అది డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్ మీన్స్ మీ తాలూకా ఆ రోజు చేసే పనులు, మీ తాలూకా ఆలోచనలు, మీ తాలూకా యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందండి. మనం సాధారణంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడుకోవాలంటే ఆ రోజు బౌల్ హ్యాబిట్స్ కంఫర్ట్గా ఉన్నా, తిన్నది శుభ్రంగా అరిగిన, అప్పుడు ఆ రోజంతా మీరు హ్యాపీగా ఉంటారు. లేనప్పుడు ఆహారం ఇండైజెషన్లా అనిపించినా, మోషన్స్ పాస్ సరిగ్గా లేకపోయినా ఆ రోజంతా కూడా మీరు డిస్టర్బ్డ్గా ఉంటారు. అది మనకి రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేసేది. సైంటిఫిక్గా కూడా మన తాలూకా గట్లోని చాలా రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ప్యాంక్రియాస్, స్టమక్లోని, తర్వాత గాల్ బ్లాడర్లోని, లివర్లోని. ఇవన్నీ డైరెక్ట్గా మీ ఆరోగ్యాన్ని ఇంపాక్ట్ చేస్తుంటాయి డైరెక్ట్గా. మీరు హెల్తీగా ఉంటేనే మీ హెల్తీ థాట్స్ ఉంటాయి, హెల్తీ వర్క్స్ జరుగుతుంటాయి. అందువలన మీ గట్ని శుభ్రంగా హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. మీ బ్రెయిన్ని ఎవ్రీడే హెల్తీ థాట్స్ని అలవాటు చేసుకుంటూ హెల్తీ వర్క్ని ఎవ్రీడే చేయాలని మహేంద్ర హాస్పిటల్ నుంచి కోరుకుంటున్నాం. నమస్తే.